నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన నాన్నలేని కొడుకు అనే నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల 2022లో సంచిక వెబ్ మ్యాగజైన్లో ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం మొదలుపెట్టేస్తున్నానండి. విశాలంగా, చల్లగా, పరిమళభరితంగా ఉన్న ఆ ఛాంబర్లో రివాల్వింగ్ చైర్లో కూర్చుని ఉన్న ఆఫీసర్ తన ఎదురుగా కూర్చున్న యువకుడు అందించిన ఫోల్డర్ తీసుకొని చూస్తూ అతని వైపు చూసి, మీ పేరు క్రాంతి అని అడిగాడు. ఎస్ సార్, వినయంగా జవాబిచ్చాడు క్రాంతి. ఇంటి పేరు సర్నేమ్ అడిగాడు ఆఫీసర్. నాన్న లేని కొడుకు. వాట్, ఆర్ యూ జోకింగ్? సీరియస్గా అన్నాడు ఆఫీసర్. లేదు సార్, ఇది నిజం. నా ఇంటి పేరు నాన్నలేని కొడుకు. ఆయన ఆ యువకుడి వైపుకు ఫోల్డర్ నెట్టాడు. యూ కెన్ గో అన్నాడు. ఆ యువకుడు ఫోల్డర్ తీసుకోలేదు. సూటిగా ఆఫీసర్ మొహంలోకి చూస్తూ, ఎందుకు, నాకేం తక్కువ? మీరు అడిగిన అన్ని అర్హతలు ఉన్నాయి. నాకెందుకు జాబ్ ఇవ్వరు? నేనెందుకు వెళ్ళిపోవాలి? ఆఫీసర్ ముఖంలో రంగులు మారాయి. మిస్టర్, మీకు ఈ జాబ్ ఇస్తామని కమిట్ అవ్వలేదు మేము, కాబట్టి మమ్మల్ని క్వశ్చన్ చేసే హక్కు మీకు లేదు. ప్లీజ్ గో, తెచ్చిపెట్టుకున్న మర్యాదతో అన్నాడు. వెళ్ళను, నాకు సరైన కారణం చెప్పండి, వెళ్తాను మొండిగా అన్నాడు క్రాంతి అనబడే ఆ యువకుడు. ఆఫీసర్ ముఖం జేపురించింది. కుర్చీ విసురుగా వెనక్కు జరిపి లేచి నిలబడ్డాడు. ఆ యువకుడు నింపాదిగా ఆయన వైపు చూసి, కూర్చోండి సార్. బలవంతంగా ఈ ఆఫీసులో ఒక సీటు చూసుకుని సెటిల్ అయ్యే ఉద్దేశం నాకు లేదు. కానీ నా ఇంటి పేరు చెప్పగానే మీలో వచ్చిన ఈ మార్పు చూస్తుంటే ఈ సమాజం ఎప్పుడు మారుతుంది అని బాధ కలుగుతోంది. ఇంటి పేరు చూసి గౌరవం ఇస్తారా? కులం గోత్రం చూసి ఉద్యోగం ఇస్తారా? ఏమిటి సార్ అభివృద్ధి? ఏం సాధించాం మనం? ఈ ఆధునిక సాంకేతిక యుగంలో మనిషికి ప్రత్యామ్నాయంగా రోబోటెక్లను, మనిషి మేధస్సు స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తయారు చేస్తున్న ఈ తరుణంలో ఇంకా ఇంటి పేరుతో మనిషి అంతస్తుని, స్థాయిని అంచనా వేసే స్థితిలో ఉన్నామంటే సిగ్గు అనిపించడం లేదు? ప్రశ్నించాడు. మిస్టర్, నాన్నలేని కొడుకు అంటే అర్థం తెలుసా నీకు? తెలుసు, ఇంగ్లీషులో బాస్టర్డ్ అంటారు కదా. ఒక బాస్టర్డ్కి పుట్టిన నేను బాస్టర్డ్ అవటంలో ఆశ్చర్యమే ఉంది. ఒక సైకోకి పుట్టిన నన్ను అంతకన్నా గౌరవనీయమైన పేరుతో పిలిచే పెద్ద మనసు మీలాంటి వారికి ఉండదని నాకు తెలుసు. కానీ ఒక అమాయకురాలు తాను చెయ్యని తప్పుకు జీవితకాలం శిక్ష అనుభవించింది. ఆ శిక్షే ఈ బిడ్డను పెంచి ఈ స్థానంలో నిలబెట్టడానికి తనను తాను ఆహుతి చేసుకోవటం. తరతరాలుగా తుప్పు పట్టిన కుళ్ళిపోయి దుర్గంధభూయిష్టమైన సంప్రదాయాలను కాలదన్నింది. స్కూల్స్లో, కాలేజీలో తండ్రి పేరు, ఇంటి పేరు తప్పనిసరి అని రాసిన శాసనాలను తిరగరాసింది. ఒక పశువు తాలూకు బీజాన్ని 9 నెలలు కడుపులో మోసి పురిటి నొప్పులు భరించి కన్నది. కన్న పాపానికి ఒక పసివాణ్ణి అనాథన చేయటం అమానుషంగా భావించి తానే తల్లి తండ్రి అయి సమాజాన్ని ఎదిరిస్తూ తిరస్కరిస్తూ బతికింది. నన్ను బతికించింది. సార్, మీలాంటి వాళ్ళు నా కథ వినాలి. నాకు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నా కథ వినాలి. నాలాంటి నాన్నలేని కొడుకులు ఈ అరాచక అమానుష సమాజంలో ఎందరో ఉన్నారు. అలాంటి వారందరికీ మీరు నిర్ణయించే ఇంటి పేరు ఏమిటో మాకు తెలియాలి. కూర్చోండి ప్లీజ్. ఆ యువకుడి మాటలకు, ఆ స్వరంలోని ఆవేశానికి, ఆవేదనకు నిర్ఘాంతపోతూ నిలబడిన ఆఫీసర్ భుజాలు పట్టి కూర్చోబెట్టి చెప్పటం మొదలుపెట్టాడు ఆ యువకుడు. ఆ నిశ్శబ్దమైన పరిసరాల్లో అతని స్వరం గంభీరంగా మోగింది. జ్యోతి, రేపు నాకు పూనాలో మెడికల్ కాన్ఫరెన్స్ ఉంది. ఒక్కదానివి ఏం చేస్తావు ఇంట్లో? నాతో రాకూడదు? కాన్ఫరెన్స్ అయ్యాక మరొక 10 రోజులు ఎటన్నా వెళ్ళొద్దాం. నీకు కొంత డీవియేషన్ ఉంటుంది. మొక్కలకు నీళ్లు పెట్టి లోపలికి వచ్చిన భార్యతో అన్నాడు డాక్టర్ సూర్యనారాయణ. నేనెందుకండి, నేనొచ్చి ఏం చేస్తాను? నాప్కిన్తో చేయి తుడుచుకుని సోఫాలో అలసటగా కూర్చుంటూ అంది జ్యోతి. ఊరికి నేను ఎలాగూ వెళ్ళాలి కదా, ఒక్కదానివి ఇంట్లో ఉండి బాధపడుతూ ఉంటావు. నీకు స్థలం మార్పు ఉంటుంది. నాకు నేను ఒక్కదాన్నే వదిలిపెట్టి వెళ్ళాను అనే టెన్షన్ ఉండదు అన్నాడు. ఆవిడ విరక్తిగా నవ్వింది. నేనెక్కడికి రాలేనండి. ఎక్కడికి వచ్చినా నా మనసు నాతోటే ఉంటుందిగా. ఆ మనసు నిండా నా తల్లే. మనసంతా దుఃఖంతో నిండిపోయి ఉంది. ఈ దుఃఖం, ఈ వేదన ఎక్కడికి వెళ్ళినా నాతో పాటే వస్తాయి. ఎక్కడికి వెళ్తే మాత్రం శాంతి లభిస్తుంది చెప్పండి? ఆయన నిట్టూర్చాడు. నిజమే,
ఈ బాధ మామూలు బాధ. శివుడు గరళని తన కంఠంలో అలా ఎలా భరిస్తున్నాడంటే ఆయన దేవుడు. కానీ మనుషులుగా పుట్టిన తను, తన భార్య హృదయంలో నిండిన గరళాన్ని 4 ఏళ్లుగా భరిస్తున్నారు. ఎంత భయంకరమైన నరకమో ఈ బాధ అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తుంది. తమ ఒక్కగానొక్క కూతురు అమ్మ వెళ్ళొస్తాను అని నవ్వుతూ తుళ్ళుతూ కాలేజీకని వెళ్ళి ఇంతవరకు తిరిగి రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో, ఎన్ని పోలీస్ స్టేషన్లో తిరిగాడు, ఎంతమంది మినిస్టర్ల కాళ్ళు పట్టుకున్నాడు. నగరంలో ప్రముఖ డాక్టర్గా ఉన్న పేరు ప్రఖ్యాతలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం డాక్టర్ గారు, కానీ ఎక్కడా ఎలాంటి ఆధారాలు లభించటం లేదు. ఇలా అంటున్నామని అన్యదా భావించకండి. మీ అమ్మాయికి ఏదైనా లవ్ అఫైర్ ఉందేమో కొంచెం సందేహిస్తూ చెప్పాడు డిఎస్పి. నాన్సెన్స్. నా కూతురి వయసు ఎంతో తెలుసా? మొన్ననే 17 పూర్తయింది. ఏం మాట్లాడుతున్నారు? ఆ రోజు ఆయన అలా అడిగినందుకు ఎంత సీరియస్ అయ్యాడు తను. అర్థం చేసుకోండి, మిమ్మల్ని అవమానించాలని చెప్పటం లేదు. ఈ రోజుల్లో 13 ఏళ్ల అమ్మాయిలు కూడా లవ్ అంటూ బాయ్ ఫ్రెండ్స్తో లేచిపోయిన కేసులు మా దగ్గరికి కోకొల్లలుగా వస్తున్నాయి. చాలా కూల్గా అన్నాడైనా. అమాయకురాళ్ళైన అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్న కేసులు కూడా వస్తాయి కదా, ఆ లైన్లో ఇన్వెస్టిగేషన్ చెయ్యండి గంభీరంగా అన్నాడు తను. ఏ లైన్లో చేసినా ఇంతవరకు తమ కూతురి ఆచూకీ తెలుసుకోలేకపోయారు. డిఎస్పి సూర్యనారాయణ పేషెంట్ అవటం మూలాన మరింత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని తనే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఆయన మాట అడిగినందుకు ఆ క్షణంలో కోపం వచ్చినా సూర్యనారాయణకి కూడా అదే అనుమానం కలిగింది. భార్యతో తన అనుమానం వ్యక్తం చేశాడు. దానికి ఏమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయేమో నీకేమైనా తెలుసా అంటూ. ఆవిడ గబగబా తల అడ్డంగా ఆడించి, నేను తనకి కేవలం ఒక అమ్మని కాదండి, ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉంటాను. ప్రతి చిన్న విషయం నాకు చెప్తూ ఉండేది. ఎవరో కుర్రాడు ఈ మధ్య వెంటపడుతూ విసిగిస్తున్నాడని చెప్పింది. తర్వాత ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేశానని, మళ్ళీ తన జోలికి రాలేదని కూడా చెప్పింది. అది అలాంటి పిల్ల కాదు అంది. తన కూతురి మీద అలాంటి అనుమానం కలిగిందంటే అది జ్యోతికి లేదా తనకి అవమానకరమైన విషయం. తమ పెంపకం మీద మచ్చ. అడగకుండా ఉండాల్సింది. జ్యోతి ఎంత బాధపడుతుందో. పశ్చాత్తాపంతో మనసు మూలిగింది. గాఢంగా నిట్టూర్చి మౌనంగా ఉండిపోయాడు. మళ్ళీ ఒకరోజు, మీకెవరన్నా శత్రువులు ఉన్నారా డాక్టర్ అడిగాడు డిఎస్పి. లేరండి, అసలు ఛాన్స్ లేదు. మీకు తెలుసు కదా, నేను ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఎప్పుడు ఎవరిని డబ్బుల కోసం పీడించలేదు, ఎవరిని నొప్పించలేదు. నాకు శత్రువులుండే ఛాన్స్ ఎక్కడా? నిజమే, నాకు తెలుసు. ఎవరి నోటి నుంచి కూడా ఎప్పుడూ బ్యాడ్గా వినలేదు. మీరు వర్రీ అవ్వకండి. మీ కేసు మేము ప్రయారిటీ బేసిస్లో చూస్తాము. నేను ఇవాళే అన్ని పోలీస్ స్టేషన్లకి మెసేజెస్ పంపుతాను. డాక్టర్ సూర్యనారాయణ దయార్ద్ర హృదయం తెలిసిన డిఎస్పి ఈయనకు శత్రువులు ఉండే అవకాశం ఎక్కడుంది అనుకుంటూ వాగ్దానం చేశాడు. డిఎస్పి వాగ్దానంతో పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది. గుండెల మీద పెద్ద బరువు దించేసినట్లు నిశ్చింతగా గడిపాడు 4 రోజులు. చిరుగాలికి గులాబీ కొమ్మ కదిలినా, ఒక ఆకు నేల రాలినా తన కూతురే వచ్చేసినట్లు భార్య భర్తలు ఇద్దరూ ఉలికి ఉలికి పడుతూ గుమ్మం దగ్గరకు పరిగెత్తి నిరాశగా రావటం. వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. 4 సంవత్సరాలు. కాలం ఆగలేదు. ఋతువులు మారుతూనే ఉన్నాయి. కూతురు జాడలేదు. ప్రతిరోజు ఎన్నో వార్తలు, మరెన్నో కథలు టీవీలో. వార్తాపత్రికల్లో ప్రేమిస్తున్నానని భ్రమపడి ఎవరితోనో వెళ్ళిపోయి మోసపోయిన అమ్మాయిలు, సినిమాల మోజుతో ఇల్లు వదిలి వెళ్ళిపోయిన అమ్మాయిలు, ఉన్మాదుల కిడ్నాప్కు గురై అత్యాచారాలకు గురై హతులైన అమ్మాయిలు. ఇలా ఎన్నో కథలు, కన్నీటి గాథలు. అయినా ఆశ చావని ఆ దంపతులు నిరీక్షిస్తూనే ఉన్నారు. ఆ కేసు డీల్ చేస్తున్న డిఎస్పి బదిలీ అయి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ మరొక ఆఫీసర్కి కేసు అప్పచెప్పి మరీ వెళ్ళాడు. అయినా సంవత్సరాలు గడిచినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా జాడ తెలియలేదు. ఇంకా వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారని ఆయన ఆశపడుతూనే ఉన్నాడు. నిజంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారో లేదో ఎవరికీ తెలియదు. 2 అరచేతులతో మొహం కప్పుకుని, మోచేతులు తొడ మీద పెట్టుకుని నిశ్శబ్దంగా ఏడుస్తున్న భార్య పక్కన కూర్చుని ఆమెను దగ్గరకు తీసుకుని, బాధపడకు జ్యోతి, మనం ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. మనకు దేవుడు అన్యాయం చేయుడు. తప్పకుండా అమ్మాయి వస్తుంది, నాకు నమ్మకం ఉంది అన్నాడు. ఆవిడ కుమిలి కుమిలి ఏడుస్తూ ఆయన గుండెల మీద వాలిపోయింది. టక్ 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 మంటూ ఆమె చేతిలోని సుత్తి ఇటుక మీద శబ్దం చేస్తోంది. ఆమె ముఖంలో ఒక విధమైన దృఢ సంకల్పము, కసి కనిపిస్తోంది. కుడి చేతిలో సుత్తిపిడి బలంగా పట్టుకుని తీక్షణంగా ఆ గోడను చూస్తోంది.
2 రోజులుగా పట్టుదలతో, ఒక నమ్మకంతో, ఆశతో కొడుతున్నందుకేమో ఆమె దృఢ విశ్వాసానికి తల వంచినట్లు 2 ఇటుకలు విరిగి కింద పడ్డాయి. గోడ సిమెంటుది కాదు, మట్టి గోడ. సిమెంటు ఇటుక నిలపటానికి ఓ పూతలా పూశారు. ఎవరో ఈ నిర్మాత, వీడే అయి ఉంటాడు. పగిలిన ఆ 2 ఇటుకల సందు నుంచి ఏటవాలుగా ఓ సూర్యకిరణం గదిలో పడింది. ఎంతో కాలం తర్వాత కనిపించిన ఆ వెలుగు రేఖను కళ్ళు విప్పార్చుకుని చూడాలనిపించిన ఆమె కళ్ళు సహకరించక చూడలేకపోయింది. 2 చేతులతో ముఖం కప్పుకుని నెమ్మదిగా కనురెప్పలు కదిలిస్తూ వేళ్ల సందులో నుంచి చూడటానికి విశ్వప్రయత్నం చేసింది. కొన్ని నిమిషాల తర్వాత మెల్లగా కళ్ళు తెరిచింది. తల్లి గర్భం నుంచి బయటపడిన పాపాయి కళ్ళు తెరిచి లోకాన్ని చూసినప్పుడు ఎలాంటి అనుభూతి ఆ పాపాయికి కలుగుతుందో మరి. కానీ ఆ క్షణం మాత్రం ఆమెకు ఓహో, వెలుగంటే ఇదా అనిపించింది. ఎంతకాలమైంది ఈ వెలుగు చూసి. ఒక్కసారి సూర్యుడు కిరణాలు చూడాలని, ఆ వెచ్చదనం అనుభవించాలని హృదయంలో ఆశ తహతహలాడింది. అపరాహ్నం దాటి నడినెత్తి మీదకొచ్చిన సూర్యకిరణాలు వాడిగా సూదుల్లా గుచ్చుతున్నా బాధించటం లేదు ఆమెను. మెత్తని గులాబీ రేకులు గాలికి ఎగురొచ్చి అణువణువు స్పృశిస్తున్న మధురానుభూతి కలిగింది. నెమ్మదిగా చేతులు అడ్డం తీసి కళ్ళు విప్పార్చుకుని చూసింది. ఎంత బాగుంది వెలుగు. తల తిప్పి గదిలోని వస్తువులు చూసింది. ఇంతకాలంగా గాలి వెలుతురు లేని ఆ చిన్న గదిలో ఇప్పుడు వస్తువులన్నీ కొత్తగా వింతగా కనిపించసాగాయి. సుమారు 5 ఏళ్లుగా అక్కడ బంధించబడి బయటికి వెళ్ళటానికి ఎటూ దారి తోచక నరకం అనుభవిస్తున్న ఆమెకు అత్యంత ప్రయాస కూర్చి సుకుమారమైన చేతులతో 2 రోజులుగా కష్టపడి చేసిన ఆ చిన్న కంత విశాలమైన రహదారిగా అనిపిస్తోంది. అప్పుడే రెక్కలొచ్చిన పక్షి రివ్వున ఎగిరిపోవటానికి రెక్కలు రెపరెపలాడించినట్లు ఆమె హృదయం ఎగిరెగిరి పడసాగింది. అప్పటికప్పుడు ఏదైనా మ్యాజిక్ తెలిస్తే ఓ పక్షిగానో చిన్న కుందేలుగానో మారిపోయి ఆ చిన్ని రంధ్రంలో నుంచి పారిపోవాలని అనిపించింది. చాలా కాలం తర్వాత ఆమెలో ఉత్సాహం వెళ్లి విరిసింది. చాలు, ఈ చిన్న మార్గం ఇంకొంచెం విశాలం చేస్తే. ఒక్క క్షణం ఆగిపోయాయి ఆలోచనలు. ఎలా, ఈ మార్గంలో నుంచి తను ఎలా వెళ్ళగలదు? మొత్తం గోడ విరగాలి, అది జరిగే పనేనా? ఇప్పటికే చేతులు గాయాలతో భగభగ మండుతున్నాయి. ఇంకా ఎన్ని రోజులు చేస్తే తన దూరే దారి ఏర్పడుతుంది? ఆమెకు భయము దుఃఖము మూకుమ్మడిగా దాడి చేశాయి. తప్పదు, వెలుగులోకి నడవాలంటే చీకటిని జయించాలి. శిఖరాలను చేరాలంటే నిచ్చెన కోసం చూస్తూ కూర్చోవటం కాదు, అందిని ఆధారం పట్టుకుని పైకి ఎగబాకాలి. మరొకసారి దృఢంగా అనుకుంది. చెమటలు కారుతూ ఉంటే కొంచెం వంగి చుడీదార్ పైన టాప్తో మొహం తుడుచుకొని తల పైకి ఎత్తబోతూ ఉంటే ఆమె దృష్టి అప్రయత్నంగా ఎదురుగా నోట్లో వేలు వేసుకుని కళ్ళు చికిలిస్తూ తన వైపే భయంగా చూస్తున్న 3 ఏళ్ల బాబు మీద పడింది. ఒక్కసారి గుండె మెలిపెట్టినట్లయింది. సుత్తి చెక్క మీద పెట్టి అటక మీద నుంచి దిగింది. వాడిని దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నుదుట చుందరవందరగా పడ్డ జుట్టు సరిచేస్తూ మృదువుగా అడిగింది, భయం వేస్తోందా? వాడు సమాధానం చెప్పలేదు. ఆమె మెడ చుట్టూ 2 చేతులు పెనవేసి గుండెల్లో తలదాచుకున్నాడు. ప్రేమగా వాణ్ణి దగ్గరగా హత్తుకుని దీర్ఘంగా నెట్టూర్చింది. ఆమె గుండె లోతుల్లో నుంచి పెగిలొచ్చాయి మాటలు. అవును, పుట్టిన మరుక్షణం నుంచి 18 ఏళ్ల పాటు వెలుగులో వెన్నెల్లో బతికిన నేనే ఇన్నాళ్ల తర్వాత వెలుగు చూసి తట్టుకోలేకపోతున్నాను. చీకటే తప్ప వెలుగెలా ఉంటుందో తెలియని నువ్వెలా తట్టుకోగలవురా తండ్రి? దుఃఖంతో గొంతు జీరబోగా కన్నీళ్లు తుడుచుకొని వాడి చెంపలు నిమురుతూ అంది. కొంచెం ఓపిక పట్టు నాన్న, నేను అనుకున్నది అయిపోతే మనకిక్కడి నుండి విముక్తి దొరుకుతుంది. మనం అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్ళిపోదాం, కొంచెం ఓపిక పట్టు. ఆమె మాటలు అర్థం కాని బాబు గుండె మీద నుంచి తలెత్తి ఆమె వైపు చూశాడు. ఆ చూపులో ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు, అనుమానాలు. ఆమె ఏం మాట్లాడుతుందో, అది ఏ భాష వాడికి అర్థం కాలేదు అని వాడి మొహంలో కనిపిస్తున్న భావాలు చెప్తున్నాయి. ఆమెకి తెలుసు వాడికి ఏమీ అర్థం కాదని. కానీ ఆమె వాడితోటే మాట్లాడుతుంది. వాడు తప్ప ఆమెకు మరో లోకం లేదు. వాడు తప్ప బతకడానికి ఆమెకు మరో ఆశ లేదు. వాడి కోసమే ఆమె ఇప్పుడు చెయ్యకూడని సాహసం చేస్తోంది. తను చేస్తున్న పని అతనికి తెలిస్తే ఏమవుతుందో ఊహించుకుంటేనే ఆమె అణువణువు భయంతో జలతరిస్తుంది. ఆ చూపుల నుండి, ఆ పశువు నుంచి పారిపోవటానికి ఎన్నో ప్రయత్నాలు, ఎంతో పోరాటం, ఎంతో ఘర్షణ. కనుచూపు మేరలో ఎక్కడా మార్గం కనిపించక నిరాశతో కృంగిపోయే సమయంలో ఓ చిన్న ఆశాకిరణం. ఆ రోజు అనుకోకుండా ఏ గంధర్వులో ఎక్కడి నుంచో ఆమెను కరుణించి పడేసినట్లు కనిపించింది సుత్తి.
సంకల్పం బలంగా ఉంటే ఏదో రూపంలో ఆ భగవంతుడే సాయం చేస్తాడు. ఆ గది నిర్మించడానికి ఉపయోగించిన పనిముట్లలో ఒకటైన సుత్తి ఓ మూల కుప్పగా పడేసిన సగం విరిగిన ఇటుకల గుట్ట వెనకాల తుప్పుపట్టి కనిపించింది. మహాసముద్రంలో కొట్టుకుపోతున్నా జీవించాలన్న ఆశ ఉంటే తిమింగలం కనిపించినా దాని మీద కూర్చుని ఒడ్డు చేరడానికి గొప్ప ధైర్యం కావాలి, మరికొంత సాహసం ఉండాలి. ఇప్పుడు ఆమెలో అదే మొండి ధైర్యం వచ్చేసింది. ఇంతకాలం తప్పించుకోవటానికి మార్గాలు అన్వేషిస్తూ నిరాశతో కృంగిపోయింది. ఇప్పుడు తప్పించుకోవటానికి ఒక ఆధారం లభించింది. ఆ ఆధారం వదులుకోవాలని లేదు ఆమెకు. తన ప్రాణం పోయినా కనీసం ఆ చిన్నారినైనా స్వేచ్ఛా ప్రపంచంలోకి పంపించాలి. వాడికి ఉజ్వలమైన భవిష్యత్తునివ్వాలి. అదే తల్లిగా తన బాధ్యత. తను చేయగలదో లేదో, అసలు జీవించి ఉంటుందో లేదో తెలియదు, కానీ వాణ్ణి చేర్చాల్సిన చోటికి చేర్చాలి. ఆమె కళ్ళ ముందు ఎవరో నిలబడి కర్తవ్యం బోధిస్తున్నట్టుగా అనిపించింది. భయపడుతూ బ్రతకటం కన్నా చావటం మేలు. తను రిస్క్ తీసుకుంటోంది. కానీ రిస్క్ లేకపోతే విజయం ఉండదు. విజయం సాధించాలంటే రిస్క్ చేయాలి. ఆమె చేతిలో ఉన్న సుత్తి వైపు ప్రేమగా చూసింది. అది ఇప్పుడు తనను రక్షించే దివ్యాస్త్రం. ఆ దివ్యాస్త్రం అందిన రోజు గుర్తొచ్చింది. ఆ సంఘటన జరగకపోతే ఈ మహత్తరమైన మార్గం తనకు కనిపించేదా? ఆమె కళ్ళ ముందు 4 రోజుల క్రితం జరిగిన సంఘటన కదిలింది. రోజులాగే ఆ రోజు కూడా కసితో, ఉద్రేకంతో, ఆవేశంతో ఆమె అతడి కాలర్ పట్టుకొని ఊపేస్తూ తనను బయటకు పంపమని అరుస్తూ ఉంటే, పోవే, ఎక్కడికి పోతావో పో అంటూ ఒక తోపు తోశాడతను. ఆ తోపుకు వెళ్ళి ఆ ఎటుకల కుప్ప మీద పడింది. అప్పుడు తగిలిన దెబ్బకు కళ్ళు బైర్లు కమ్మాయి. కానీ ఆ నొప్పి, ఆ బాధ క్షణం మాత్రమే. కళ్ళు మిరుమిట్లు గొలిపే ఒక కాంతి వెలిగినట్టు అనిపించింది. దివ్యమైన కాంతిలో ఆ చీకటి గది దేదీప్యమానంగా వెలిగింది. వెతుకుతున్న తీగ గాలికే కాదు, మొత్తం ఒంటినే చుట్టుకుంది. ఆమె గుండెల్లో కొన్ని వేల ఆశాదీపాలు వెలిగాయి. అంతే, తలకు తగిలిన దెబ్బ కూడా పట్టించుకోలేదు. నువ్వు చచ్చినా ఇక్కడే చావాలి. నిన్ను నేనే ఆఖరిసారి ముట్టుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్లాలన్న కల కన్నా సరే చంపేస్తా. ఎర్రటి కళ్ళతో క్రూరంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయి బయట నుంచి తాళం వేసుకుంటున్న అతని వైపు విజయ గర్వంతో చూసి ఆ సుత్తి తీసుకుని ముద్దు పెట్టుకుంది. పిచ్చి వెధవ, క్రూరత్వంతో కూడా నాకు ఒక దారి చూపించాడు అనుకుంటూ అతడు వెళ్ళిపోగానే 2 చేతులు చాచి గుండ్రంగా తిరిగింది. ఎగిరి గంతులేసింది. బాబునెత్తుకుని గాల్లో ఎగరేసి ముద్దుల వర్షం కురిపించింది. మనం వెళ్ళిపోతాం నాన్న, త్వరలో వెళ్ళిపోతాం, నిజం నాన్న అంటూ ఉరకలేసే ఉత్సాహంతో వాడికి అర్థం కాదని తెలిసినా కుదిపి చెప్పింది. తన వైపే కుతూహలంగా చూస్తున్న వాడి వైపు చూస్తూ, ఎలా వెళ్తామని కదూ నీ అనుమానం? నవ్వుతూ తలెత్తి చూసింది. అవును, ఎలా వెళ్తాం? ఎక్కడో పైన చాలా చిన్న వెంటిలేటర్ తప్ప ఒక కిటికీ కానీ మరొక ద్వారం కానీ లేని ఆ గదిలో నుంచి ఎలా వెళ్ళటం? గోడ విరగ్గొట్టాలా? తలుపు విరగ్గొట్టాలా? అసాధ్యం. మరి ఎలా? కళ్ళు చికిలించి గదంతా తిరిగి చూసింది. బాత్రూం వైపు వెళ్ళి చూసింది. ఎన్నడూ పరిశీలించని ఆ గది అణువణువు పరిశీలించింది. సగం మట్టి, సగం సిమెంటు పైపోతగా పూసి ఇటుకలతో కట్టిన గోడలు. పైన కప్పు పటిష్టంగానే కనిపిస్తోంది. స్లాబ్ కాదు, అలాగని రేకులు కాదు. పెంకులు వేసి ఒక గోనె పట్టా కప్పినట్టు, అది కూడా అడ్డదిడ్డంగా ఆకారం లేకుండా. ఒకే ఒక గది. ఆ గదికి అనుకుని చిన్న బాత్రూమ్, ల్యాబరేటరీ. ఆ గదిలోనే ఒక మూల గట్టు. ఆ గట్టును అనుకుని ఒక చిన్న వాష్ బేసిన్. అక్కడే మొహం కడుక్కున్నా, చేతులు కడుక్కున్నా, గిన్నెలు కడుక్కున్నా. ఆ గట్టు మీద ఒక సింగిల్ బర్నర్ స్టవ్, కొన్ని గిన్నెలు, ఒక ప్లాస్టిక్ బిందె. బాత్రూంలో ఒకే ప్లాస్టిక్ బకెట్టు, ఒక మగ్గు, ఒక మంచం, దాని మీద పరుపు, 2 తలగడలు, 2 దుప్పట్లు. బాత్రూంలో నుంచి పారిపోయే అవకాశం కూడా లేదు. పైన చిన్న వెంటిలేటర్ తప్ప ఒక కిటికీ లేదు. గోడకి మరో మూల ఒక చెక్కతో అటక. ఆ అటక చూస్తే కడుపులో దేవినట్టు అవుతుంది. కానీ ఇప్పుడు ఆ కిటికీ తనకొక దారి చూపిస్తోంది. ఆమె కళ్ళు మెరిశాయి. బాబు పుట్టాక వాడిని పడుకోబెట్టడం కోసం ఆ నీచుడు తయారు చేసిన అటక. దానికి ఒక పల్చని చెక్క తలుపు. వాడు లోపలికి రాగానే పసివాణ్ణి ఆ అటక మీద పడుకోబెట్టి తలుపు మోస్తాడు. వాడు ఏం చేస్తాడో, ఎక్కడ తిరుగుతాడో తెలియదు. వాడికి అసలు తల్లి, తండ్రి, తోబుట్టువులు ఉన్నారో, గాలికి తిరిగే మనిషో తెలియదు. వాడు చేసే పనులు చూస్తూ ఉంటే లేబర్ పని చేసుకుని బతికేవాడేమో అనిపిస్తుంది. ఆ అటక పెడుతున్న రోజు కన్నీళ్లతో బతిమాలింది. గాలి వెలుతురు లేక పసివాడు అల్లాడిపోతాడని, వాడిని అలా పడుకోబెట్టొద్దని ఎంతో వేడుకుంది. కానీ వాడి పశువాంఛ తీర్చుకోవటానికి బాబు అడ్డమయ్యాడు.
తల్లి పొత్తిళ్ల నుంచి పసివాడిని నిర్దయగా తీసి అందులో పడేశాడు. అప్పటినుంచి బాబు పడక అక్కడే. అది బాబుకు ప్రత్యక్ష నరకం చూపిస్తుంది. గాలి ఉండదు, ఊపిరాడదు, వెలుగు రాదు. భయంతో బెక్క చచ్చి హృదయ విదారకంగా ఏడుస్తున్న దయాదాక్షిణ్యాలు చూపించని రాక్షసుడు. ఆమెకు కన్నీళ్లు ధారలు కట్టాయి. దీనాతి దీనమైన తన జీవితంలో గడిచిపోయిన రోజులన్నీ గజిబిజిగా ముళ్ల కంపలతో నిండిన దారిలా క్రూర మృగాలన్నీ ఒక రూపం దాల్చినట్టు ఆ రాక్షసుడు అడుగడుగునా తనను కాటేస్తూ కబళించేస్తున్నాడు. ఆ నికృష్టుడి బారి నుండి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూ ఒళ్ళంతా గాయాలతో చావలేక బతుకుతున్న దుర్భర జీవితం. దేవుడా, నాకు నా చిట్టి తండ్రికి ఈ జీవితాన్ని నుంచి విముక్తి ప్రసాదించవు అని ఆ రోజు వేడుకుంది. దేవుడికి వినిపించింది తన మొర. అందుకే ఈ మార్గం చూపించాడు. ఆమె మనసు కొంచెం తేలికైంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నేను చేయగల సాయం నేను చేస్తాను అని ఎవరో అదృశ్యంగా ఉండి చెప్తున్నట్టుగా ఆమె చేసిన కంతలో నుంచి ప్రవహించిన ఒక గాలి కెరటం శబ్దం చేసింది. ఆమె మనసు ఆనందంతో నృత్యం చేసింది. ఎస్, నేను ఈ కంతనే నాకు నా కొడుక్కి రహదారిగా మార్చుకుంటాను. ఈ కంతనే నా తల్లిదండ్రులను చేరటానికి తోడ్పడుతుంది. చేస్తాను, ఇంకా ఇంకా పెద్దగా చేస్తాను. నా ఈ ప్రయత్నంలో ఈ చేతులు విరిగిపోయినా పర్లేదు, ఇక్కడి నుండి బయటపడాలి. ఈ పసివాడి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునైనా కష్టపడాలి, వెళ్ళిపోవాలి. అవకాశం వచ్చింది, అందిపుచ్చుకొని విజయం సాధించాలి. భగవంతుడు దిగి వచ్చి చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తాడా? ఒక మార్గం చూపిస్తాడు. వివేకం, విచక్షణ ఉపయోగించి ఆ మార్గం సుగమం చేసుకోవాలి. ఇంకా కొంచెం కష్టపడాలి. అవును, సుత్తి శబ్దం విని ఎవరూ రాలేదే, చుట్టుపక్కల ఎవరూ లేరా? మరొకసారి ఆమె బలంగా నిశ్చయించుకుంది. ఏది ఏమైనా సరే వెళ్ళాలి. హరిహరాదులు అడ్డం వచ్చినా సరే వెళ్ళాలి. గబగబా వెళ్ళి తలుపు సందులో నుంచి తొంగి చూసింది. ఏమీ లేదు, అన్నీ చెట్లే. మనుషులెవరూ కనిపించడం లేదు. ఊపిరి పీల్చుకుంది. తిరిగి వెనక్కొచ్చి గట్టు మీద పెట్టిన సుత్తి అందుకుంది. దేవతలు తన మొరవిని తన పాదాల దగ్గర విసిరేసిన సుత్తి. ఇదే బ్రహ్మాస్త్రం. ఆ కంత పెద్దది చేసుకుంటే చాలు. ప్రతిరోజు కొంచెం కొంచెం విరగొట్టాలి. బావును దూర్చడం కష్టం కాదు. తన అందులో దూరాలంటే కనీసం సగం గోడ విరగాలి. 1 గంటలోనో 1 రోజులోనో అయ్యేది కాదు. కొంచెం కొంచెంగా చేయాలి. అలా చేసిన ఆ సందు వాడికి కనిపించకూడదు. ఇంత కష్టపడి విరగొట్టి ఈ కంత వాడి కంటపడితే తన శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. రోజు వాడు వెళ్ళిపోగానే మొదలు పెడితే వాడు తిరిగి వచ్చేలోగా కొంతన్నా అవుతుంది. అలా 4 రోజులు చేస్తే మొత్తం గోడ విరగొట్టచ్చు. నిజానికి ఏ ఆడపిల్లకి రాకూడని కష్టం వచ్చి జీవితం క్షణక్షణం నరకప్రాయంగా ఉన్న ఈ పరిస్థితిలో దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే ఇలా ఎందుకు చేశాడు అని ఆమె విలపించవలసిన తరుణం. ఇంతకాలం ప్రతి క్షణం నన్ను రక్షించు రక్షించు అని ఈ 4 ఏళ్ల నుంచి దేవుణ్ణి అవిరామంగా వేడుకుంటూనే ఉంది. అదేనేమో మనిషి బలహీనత. ఆమె తండ్రి నాస్తికుడు కాదు, తల్లి అంతకన్నా కాదు. రక్తంలో లేని భావజాలం ఆమెకెలా వస్తుంది? ఎంత కష్టం వచ్చినా ఆ కష్టం నుంచి కాపాడవలసిన వాడు దేవుడే అనే విశ్వాసం. అదే విశ్వాసం తరతరాలుగా జీర్ణించుకుపోయింది. ఆమెను కర్తవ్యోన్ముఖురాలను చేసింది. ఆమె బుర్ర చురుగ్గా పనిచేసాగింది. ఉదయం వాడు వెళ్తూ, ఇవాళ రాత్రికి నేను రాను, ఏమన్నా పిచ్చి వేషాలు వేశావంటే ప్రాణాలు మిగలవు అని వార్నింగ్ ఇచ్చాడు. కుక్క బుద్ధిగాడు. ఇలా చాలాసార్లు చెప్పాడు. మళ్ళీ వచ్చాడు. తనని పరీక్షించాలని వాడి ఉద్దేశం. ఇంకా ఈ పరీక్షలకు, ఈ బెదిరింపులు అన్నిటికీ చరమగీతం పాడాలి. మిగతా పని పూర్తి చేయాలి. చకచక మిగిలిన ఇటుకలన్నీ అటక మీద చేర్చింది. తను కంత చేసేటప్పుడు వాడొస్తే ఈ ఇటుకలు అడ్డుగా పెట్టి మేనేజ్ చేయొచ్చు. నెమ్మదిగా సుత్తి చేతిలోకి తీసుకుంది. దృఢమైన సంకల్పం, ఎలాగైనా సాధించాలన్న కసి పట్టుదలతో గట్టిగా దెబ్బేసింది. చేయి మంట పుట్టింది, పట్టించుకోలేదు. మళ్ళీ గట్టిగా 2 దెబ్బలు వేసింది. ఆ ధ్వనికి ఎవరన్నా వస్తున్నారా అని మరొకసారి కంత సందులో నుంచి తొంగి చూసింది. ఎవరూ కనిపించలేదు. అలికిడి కూడా వినిపించలేదు. అంతే, ఆమెలో ఉత్సాహం ఉరకలేసింది. ఆ ఉత్సాహం ముందు చేతులకు తగులుతున్న దెబ్బలు, అవుతున్న గాయాలు లక్ష్య పెట్టడం లేదు. అలా దెబ్బ మీద దెబ్బ వేస్తూనే ఉంది. వాడు వచ్చేలోగా మనిషి దూరగల కంత ఏర్పడితే చాలు, తను విజయం సాధించినట్లే, తనకి విముక్తి లభించినట్లే. ఓ మొగ్గగా అంకురించిన ఆశలాంటి ఆ కంత తన జీవితాన్ని వెలిగిస్తే అంతే చాలు. ఆమెలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ మట్టితో పాటు మరికొన్ని ఇటుకలు విరిగిపడ్డాయి. ఇంకా కొంచెం కష్టపడితే చాలు, సులభంగానే విరిగిపోతుంది. ఇంతకాలం ఈ ఆలోచన ఎందుకు రాలేదు నాకు అనుకుంది.
ఈ రోజుకు చాలు, ఇంకా ఒకరోజు ఉంది, వాడు రేపు కూడా రాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు పూర్తి చేయాలి, సంకల్పం వీడకూడదు. ఇంతలో ఎక్కడో ఏదో శబ్దమైంది. ఆమె ఉలిక్కి పడింది. వాడొచ్చాడా? దేవుడా, వాడు రాకూడదు అనుకుంది. ఈరోజు ఇంకా శక్తి లేదు. ఆ కంత కనిపించకుండా విరిగిపడిన ఇటుకలనే నిలువుగా అడ్డుపెట్టి వెళ్ళి చేతులు కడుక్కుంది. మంట, చేతులు మంట పుడుతున్నాయి. కొబ్బరి నూనె రాసుకుంది చేతులకి. మానసికంగా శారీరకంగా కూడా అలసిపోయింది. కళ్ళు తిరుగుతున్నాయి. అటక మీద గొంతుకు కూర్చుని కూర్చుని కాళ్ళు నెప్పుడుతున్నాయి. ఓపిక చేసుకుని బాబుకు అన్నం పెట్టి తను తిన్నాననిపించి వాడిని పక్కలో వేసుకుని పడుకుంది. ఇంకా తనకి త్వరలో ఆ నరకం నుండి విముక్తి లభిస్తుందన్న నిశ్చింతతో కాబోలు పడుకోగానే నిద్ర పట్టేసింది. ఆమెకు మెలకు వచ్చేసరికి తెల్లవారుతోంది. అడ్డదిడ్డంగా అమర్చిన ఇటుకల మధ్య నుంచి ఒక గీతలా వెలుగు పడింది. ఆమె గబుక్కున లేచింది. బ్రష్ చేసుకుని చకచక పనులు చేసుకుని కొంచెం అన్నం మాత్రం వండింది. పెరుగుంది. ఎలాగా బాబు పెరుగన్నం తప్ప తినడు. ఇప్పుడు వంట చేసుకుంటూ టైం వృధా చేసేంత సమయం లేదు. నెమ్మదిగా అటకెక్కింది. సుత్తి దెబ్బలు టంగుమని శబ్దం చేస్తున్నాయి. అలా కొడుతూనే ఉంది. కొంతసేపటికి బాబు లేచి ఏడుపు మొదలు పెట్టడంతో పని ఆపి కిందకు దిగొచ్చి బాబుకు మొహం కడిగించి పాల పౌడర్ కలిపి పాలు తాగించింది. తను కూడా అదే పౌడర్తో కొంచెం బ్రూ కలుపుకొని తాగింది. తిండికి లోటు లేకుండా అన్నీ తెచ్చి పడేస్తాడు. గట్టు నిండా బిస్కెట్ ప్యాకెట్స్, అరటిపళ్ళు. బాబుకి ఒక అరటిపండు తినిపించింది. వాడు వస్తే గిస్తే సాయంకాలం కానీ రాడు. ఈలోగా ఇంకా కాస్త కష్టపడితే పని పూర్తవ్వచ్చు. మళ్ళీ అటకెక్కింది. అలా కొడుతూనే ఉంది. తిరిగి కాసేపు పని ఆపి బాబుకి అన్నం పెట్టి తను తినేసింది. ఇంకా 4-5 గంటలు గడిస్తే చీకటి పడిపోతుంది. ఈలోగానే పని కావాలి. మళ్ళీ వాడొస్తాడు. రాగానే ముందు తిండి కావాలి. చికెన్ తెస్తాడు, మసాలా తెస్తాడు, వెంటనే వండమంటాడు. మందు బాటిల్స్ ముందు పెట్టుకుంటాడు. బాబు కనిపిస్తే వీడింకా పడుకోలేదా, కొంచెం మందు పోస్తే సరే మత్తుగా పడుంటాడు అని వాడిని మొరటుగా దగ్గరకు లాక్కుంటాడు. ఆ మొరటుతనానికి పసివాడు కెవ్వుమంటాడు. ఏడిస్తే గొంతు నొక్కేస్తాన్రా కఠినంగా అంటాడు. బాబుని దగ్గరకు తీసుకొని, రాక్షసుడా, వీడు నీ కొడుకురా, వీడి మీద కూడా నీకు దయాజాలి ఉండవా, నువ్వు అసలు మనిషివేనా అని కసిగా తిడుతుంది. వాడు నిర్లక్ష్యంగా నవ్వుతాడు. నా కోసం కాదు, నీ కోసం, వీడి కోసం నువ్వు ఇక్కడ కుక్కిన పెనులా పడుంటావని వీడికి జన్మనిచ్చాను. నువ్వు పారిపోయే ప్రయత్నం చేశావంటే ఇదిగో ఇలా వీడి గొంతు నులివేస్తా. గబుక్కున బాబుని లాగి వాడి గొంతు పట్టుకుంటాడు. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విహ్వలంగా బాబు వైపు చూసింది. నోట్లో వేలేసుకుని తన వైపే చూస్తున్నాడు. ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. వీడికి 3 ఏళ్ళు. ఇంతవరకు మాటలు రాలేదు. ఆకలేసినా దాహం వేసినా చెప్పటం తెలీదు. ఏడుపొస్తే కళ్ళు వర్షిస్తాయి తప్ప గొంతు పెగిలి శబ్దం చేయలేడు. భయం భయం. అమ్మ ఒడి తప్ప మరో స్పర్శ తెలీదు. పేరుకు తండ్రి. ఆ పశువుకి కామం తప్ప ప్రేమ తెలీదు. అందుకే ఏనాడు పసివాడిని ప్రేమగా చేరదీయడు. వాడికి బట్టలు కావాలంటే తెస్తాడు, బొమ్మలు కావాలంటే తెస్తాడు, పండ్లు పాలు తను చెప్పినవి తెచ్చి పడేస్తాడు. కానీ వాడిని తనని కూడా ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళనీడు. తాళం తీసుకుని రావటం, తాళం వేసుకుని వెళ్ళటం. ఆ తాళం ఎలా ఉంటుందో తెలీదు. బాబుని దగ్గరకు లాక్కుంది. భగవంతుడా, నా ప్రయత్నం విజయవంతం కావాలి. ఈ పసివాడికి ఏ ప్రమాదం జరగకుండా మేమిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ప్లీజ్ సాయం చేయి తండ్రి. మరోసారి అలా భగవంతుడిని 2 చేతులు ఎత్తి జాలిగా వేడుకుంటూనే ఉంది. బాబును భుజం మీద వేసుకుని నిద్రపుచ్చి మంచం మీద పడుకోబెట్టి తిరిగి అటకెక్కింది. ఆమె కృషి ఫలించింది. పెద్ద ఖాళీ ఏర్పడింది. అమ్మయ్య, గుండెల మీద ఉన్న బరువు తొలగిపోయి గుండె తేలికైంది. ఇప్పుడు చేయాల్సింది తను బాబు ఇక్కడి నుండి తప్పించుకునేదాకా ఈ కంత వాడి కంట పడకుండా చూసుకోవాలి. అటక మీద సిద్ధంగా పెట్టిన ఇటుకలతో తాత్కాలికంగా ఆ కంత మూసేసింది. తనవి 4 చీరల మడతలు పెట్టి ఆ ఇటుకలు కనిపించకుండా అడ్డం పెట్టింది. మట్టంతా ఎత్తేసి శుభ్రం చేసింది. ఎలాగో ఆ పశువుకి శుచి శుభ్రత లేవు. ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది అని గమనించే స్పృహ కూడా ఉండదు. తాగుబోతు వెధవ. తిట్టుకుంటూ చేతులకు కొబ్బరి నూనె రాసుకుంది. రేపొక్కరోజు వాడు రాకపోతే చాలు, వెళ్ళిపోవచ్చు. అమ్మ నాన్న. ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఒక్కతే కూతురు అని అపురూపంగా పెంచారు. తను కనిపించక ఎంత మనోవేదన అనుభవిస్తున్నారో. తను చచ్చిపోయిందని నిర్ణయించుకుని ఉంటారు. అసలు అదే ఇంట్లో ఉన్నారా, ఎక్కడికైనా వెళ్ళారా? తనిక్కడి నుంచి నేరుగా తన ఇంటికే వెళ్తే అక్కడ స్వాగతం చెప్పడానికి అమ్మా నాన్న ఉన్నారా?
ముందు నాన్నకు ఫోన్ చేయాలి, వీడిని అరెస్ట్ చేయించమని చెప్పాలి. ఆమె మనసు తండ్రిని తలుచుకోగానే పరవశించింది. నాన్నకి అమ్మకి తనంటే ఎంత ప్రేమ! ఒక్క ఫోన్ చేస్తే రెక్కలు కట్టుకుని వాళ్తారు, విమానంలో తీసుకువెళ్తారు తనని. కానీ ఫోన్, అసలు ఆ వస్తువును చూసి ఎంతకాలమైంది? అసలు తన ఫోన్ ఏం చేశాడో తెలియదు, అడిగినా చెప్పలేదు. నీకు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు, ఫోన్ ఎందుకు అన్నాడు. నీచుడు, నికృష్టుడు. తల్లి తండ్రి గుర్తుకొస్తే మనసు కకావికలం అయిపోతుంది. మహారాణిలా బ్రతకాల్సిన తనకి దుస్థితి ఎందుకు వచ్చింది? వేదనగా అనుకుంది. రాత్రికి వస్తాడనుకున్నవాడు చీకటి పడుతూ ఉండగా వచ్చాడు. అప్పటికే తాగున్నాడు. ఆమె చేతికి చికెన్ ఇచ్చాడు. ఫ్రై చెయ్యి అన్నాడు. చెయ్యను అనాలనుకుంది, కానీ చెయ్యక తప్పదు. ప్రతిఘటిస్తే వాడిలో రాక్షసుడు నిద్రలేస్తాడు. ఆమెను హింసించేటప్పుడు వాడికి ఆమె మీద ప్రేమ గుర్తురాదు, కానీ ఆమెను ప్రేమిస్తున్నా అంటాడు. నువ్వు నాకు తప్ప ఎవరికీ దక్కకూడదు, నిన్నెవరూ చూడకూడదు, నేనే నిన్ను చూడాలి, నేను తప్ప నిన్నెవరూ ముట్టుకోకూడదు, నువ్వు నా కోసమే బతకాలి, నా కోసం చావాలి. ఇది వాడి పాలసీ. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.